వైఎస్ఆర్సీపీ 2024కు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అసలు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, ప్రజలను ఏ విధంగా ఆకర్షిస్తుంది, ఎలా లబ్ధిదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పాత మేనిఫెస్టోనే కొద్దిగా అటు చేసే ఆ రాయి అటు ఈ రత్నం ఇట వేసారని కూడా కొంతమంది విమర్శలు ఇస్తున్నారు. కొంతమంది అంటే తెలుగుదేశం వాళ్ళు అనుకో, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి పని పట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే ఇప్పుడు చూడండి మీరు, రాత్రికి మంచి కామెడీ జరుగుతుంది. ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అని పెట్టాడు కదా జగన్ అన్న. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? చెప్పండి మీరు, మీకు ఏమైనా ఐడియా ఉందా? సూపర్ 6 ప్లస్ అంటాడు. సూపర్ 6 ప్లస్ ప్లస్ అంటాడు. సూపర్ 6 ప్లస్ అంటే 12 అయితే అవ్వచ్చు, చేసేస్తాడు. మీకు అర్థం అవట్లేదు. చంద్రబాబు నాయుడికి ఓన్ గా థింక్ చేసే అంత ఆలోచన పరిజ్ఞానం అతనికి లేదండి. అతన్ని ఏమంటే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. నేను ముగ్గురుంటే ముగ్గురికి ఐదుగురికి ఎత్తా అంటున్నాడు. ఏంటి మరి ఎంతమంది ఏం చేయడండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు ఇస్తేనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. పేదవాడు సోమరభావతి అయిపోయాడు. డబ్బులన్నీ పేదవాళ్ళకు దోచిపెట్టేస్తున్నాడు. రాష్ట్రం అంతా శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. నేను వస్తే సంపద సృష్టిస్తా అంటాడు. నువ్వు సృష్టించిన సంపద ఎంతో తెలుసా? 2,65,000 కోట్లు బొక్క రాష్ట్రానికి. ఇదే 2,65,000 కోట్లు ఏం చేయడు తెలుసా జగన్మోహన్ రెడ్డి? జనాల ఖాతాల్లోకి ఎవడో మధ్యలో నీలాంటి ఎవడో లేకుండా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మరి నువ్వు 2,65,000 కోట్లు ఎవరి కోసం అప్పు చేశా? ఎవరికి ఇచ్చా? అంటే నువ్వేగా నీ బినామీలకి, లేకపోతే నీ కొడుకున్నాడు కదా పప్పుగాడుకో, లేకపోతే ఈడు తుప్పుగాడు ఉన్నాడు కదా మీతో పాటు. ఈసారి అధికారంలోకి వస్తే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, పేదల్ని కోటీశ్వరులు చేస్తా అంటున్నాడు. చేస్తా అని చెప్తాడని, నేను అపర కోటీశ్వరులు చేస్తా అని చెప్తా. నా దగ్గర ఐడియా ఉండాలి కదా, చేసే ఐడియా ఉండాలిగా. అది చెప్పడం, అది రివీల్ చేయాలి కదా. సంపద క్రియేట్ చేస్తాను, సంపదను పంచుతాను అంటున్నాడు. మాది గుడివాడ కాన్స్టిట్యున్సీ, కొడాల నాని గారి నియోజకవర్గం. మా గుడివాడలో కూడా ఇక్కడ ఆంధ్ర పప్పు ఎలాగైతే లోకేష్ ఉన్నాడో గుడివాడలో కూడా పప్పు కూడా ఇచ్చాడు. ఆడట చెప్తాడు 5 ఏళ్ళు అంట మీ సంపదను అంట రెట్టింపు చేస్తాడంట. ఎట్లా చేస్తారా అని అడుగుతున్నాను నేను. లాజిక్ చెప్పండి. నేను యాజ్ ఎ ఓటర్ గా నన్ను కనుక కన్విన్స్ చేస్తే నీకు ఓటేస్తా గ్యారంటీగా. జగన్మోహన్ రెడ్డి వదిలేస్తా. సీక్రెట్ చెప్పకుండా నీ చేసేస్తా పొడి చేస్తా అన్నారు. అట్ట నమ్ముతామండి. నీ క్రెడిబిలిటీ లేదు కదా. నీ క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది? ఇచ్చిన మేనిఫెస్టో 600 హామీలు ఇచ్చావు 2014లో. ఏం చేశా? 600 హామీలు నెరవేర్చలేక మేనిఫెస్టోని ఎవడన్నా అడుగుతాడేమో అని చెప్పి మేనిఫెస్టోనే నీ వెబ్సైట్లో నుంచి డిలీట్ చేసిన గొప్ప గనుడు నువ్వు. ఈ రోజుకి దానికి దిక్కు లేదు. 600 హామీల నుంచి జగన్మోహన్ రెడ్డి దెబ్బకి 6 హామీలకు వచ్చాడు. ఎలా ఉంటుందంటావు? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం మేనిఫెస్టో చూసాం, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో, ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో ఎలా మారబోతుంది అనుకుంటున్నాం? ఊహించు. ఏం లేదండి, జగన్ అన్న ఏం చేశాడు దానికి ప్లస్ అంటాడు అంతే. అది కూడా కాపీయే, సొంతగా ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి 17,000 ఉంది, 17,000 దాన్ని ఒక 1,000-2,000 పెంచుతాడు. మళ్ళీ అట్లా పెంచడండి. ఇప్పుడు పెంచడు. ఏమంటాడు? ఇప్పుడు ఆల్రెడీ హామీ ఇచ్చేస్తున్నాడు. ఏమి ఇచ్చేసాడు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. అంటే ఆ 15,000తోనే మీ కుటుంబం మొత్తం గడిచిపోతే ఇటు చదువు అంతా అయిపోద్దని కాదు. డ్రాప్ అవుట్స్ అవ్వకుండా కొంత చేయొత్తా. ఎవడెత్తాడండి? ఇప్పుడు మా ఇంట్లో నేను మా 2 అన్నదమ్ములు అండి. మా అన్నయ్య మిలిటరీ, మా అన్నయ్య పిల్లల్ని మా అన్నయ్య చదివించుకుంటున్నాడు, నా పిల్లల్ని నేను చదివించుకుంటున్నా. ఎవడో కూడా ఈ రోజు వరకు మాకు ఎంత సహాయం చేసినోడు లేడు. నా పిల్లలకి బాగా చదువుకోవాలని చెప్పి నా పిల్లలకి సహాయం చేసే ఆలోచన ఒక ముఖ్యమంత్రికి వచ్చిందంటే, రాష్ట్రంలో ఇంతమంది పిల్లలకి వాళ్ళు చదివే స్కూల్స్ బాగు చేయాలని, వాళ్ళు వేసుకునే బట్టలు బాగుండాలని, వాళ్ళు వేసుకునే బూట్లు బాగుండాలని, ఇంగ్లీష్ మీడియం చదవాలని ఎవడంటే ఆలోచించేది? అసలు ఏమంటే తిన్నవాడు ఎవడైనా సరే, అన్నం తిన్నవాడు ఎవడైనా సరే, ఆయన ద్వారా లబ్ధి పొందినాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడండి. ఇది ప్రజా ప్రయోజనకరంగా, ప్రజారంజకంగా ఈ మేనిఫెస్టో ఉందని మీరు భావిస్తున్నారు? బ్రహ్మాండంగా అండి, బ్రహ్మాండంగా. అసలు ఇది చాలు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో గురించి. మేనిఫెస్టో ఎవడన్నా టీవీ పెట్టుకుని ఎవడన్నా వింటాడండి? బడ్డీ కొట్లు టీ రాష్ట్రం మొత్తం అలా ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ అయిపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి మాట మీద అంత నమ్మకం ప్రజల్లో ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రతి పల్లెల్లో గుండెల్లో పెట్టేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటే బ్రదర్, అంటే నవరత్నాలు ఇచ్చాడు, నవరత్నాలు ఏ విధంగా ఇవ్వబోతున్నాడు, మళ్ళీ ఏ చేస్తాడని ఒక ఉత్కంఠతో ఎదురు చూశాడు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటి తలుపు తట్టి మీ ఇంట్లోకి వచ్చి, అమ్మ నీకు ఎలిజిబిలిటీ ఇది ఉంది,
అని చెప్పి ఇచ్చాడు కదా. ఇకపై కూడా ఈ వీటిని అలాగే కంటిన్యూ చేస్తారు. 2024 మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మీకు ఎలా ఉందనిపిస్తుంది? ఈ మేనిఫెస్టోతో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు జగన్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవుతాడన్న. నేను మేనిఫెస్టో చూశాను ఇప్పుడే. ఈ క్రిస్టియన్స్ సంబంధించింది కానీ, దళితులకు సంబంధించింది కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి కానీ, పెట్టిన పథకాలు కానీ అదంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడంతా కూడా 100 సీట్స్ వస్తున్నాయి, 120 సీట్స్ వస్తాయి అంటున్నారు. 151 కంటే దాటుతుందని ఖచ్చితంగా చెప్పగలం ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత. ఇప్పుడు మీరు ఈ మేనిఫెస్టో చూశారు. గతంలోనే టీడీపీ 6 గ్యారంటీస్ అన్నది 6 హామీలు అంటూ ఒక ప్రచారం అయితే చేసుకుంటుంది. దానికి దీనికి పోటీ ఇప్పుడు ఎట్లా ఉందనుకుంటున్నారు ఈ మేనిఫెస్టో? చూడడానికి వినడానికి అయితే బ్రహ్మాండంగా ఉంటుందన్న. కానీ ఒకటి ఏంటంటే ఆయన చెప్తే చేయడు, అది ఒక్కటి. దానివల్ల ఏదో మాయ కోసమో ఓటు కోసమో చెప్తున్నాడు తప్ప ఖచ్చితంగా అవి అమలు కావు అనేది మాత్రం మనం చెప్పగలం. 6 గ్యారంటీ అన్న తెలుగుదేశానికి 2 మేనిఫెస్టోలు ఒక అట్రాక్టివ్గా ఉంది. ఆడవాళ్ళకి బస్ ప్రయాణం ప్లస్ 1500 ఇస్తా అంటున్నాడు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి. ఈ రెండింటికి మహిళలు అట్రాక్ట్ అవ్వాలి. మహిళలు ఆల్రెడీ అట్రాక్ట్ లో ఉన్నారన్న. ఒక్క బస్సు ఛార్జీ ఒక్కటే వాళ్ళకి కావాల్సింది కాదు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వేరు వేరు రూపాయలు అన్ని రంగాల్లోనూ ఆయనకి మహిళలకు అందిస్తున్నాడు. ఒక్క బస్సు ఒకటే కావాలని ఏ మహిళ ఇక్కడ కోరుకోవట్లేదు. పెడితే మంచిది, పెట్టాలని ఆలోచన ఉన్నాయి కానీ ఉన్న పరిస్థితుల వల్ల, ఉన్న పథకాల వల్ల ఇబ్బంది అనే ఆయన మాట ఇవ్వలేకపోయాడు. ఆయన ఖచ్చితంగా పెట్టాలని ఉంది. ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల మాత్రమే అది అమలు కావట్లేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. చాలా మంది విమర్శిస్తున్నారు, కొత్తగా ఏం లేదు, ఉన్న రత్నాలనే కొద్దిగా అటు రాయిని ఇటు రాయినట్టు వేసాడు అంతేగాని కొత్తగా ఏం లేదు మేనిఫెస్టోలో అంటున్నారు. ఉన్నది ఆల్మోస్ట్ ప్రజలంతా కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు నమ్మారు, చేస్తున్నాడు. 5 సంవత్సరాలు ఏది చెప్పాడు అది చేస్తున్నాడు అనే దాన్ని నమ్మారు. అదే కొనసాగిస్తాను అని అంటున్నాడు. కానీ ఇంకా కూడా చేయగలడు, నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయగలడు అనేది జనాల పర్సనల్ ఫీలింగ్ అన్నది. ఈ మేనిఫెస్టోతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాబోతున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడన్న. ఈసారి 151 కంటే 1 సీట్ అయినా ఎక్స్ట్రా వస్తుంది. అది మాత్రం వైసీపీ శ్రేణులంతా సర్వం సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు ప్రజలనే సిద్ధం అంటూ తిరిగారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు గెలిపించడానికి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారన్న. ఇప్పుడు మీరే చూడండి, జగనన్న సిద్ధం సభలు కానీ, ఇప్పుడు టీడీపీ వాళ్ళు పెట్టే సభలు కానీ, ప్రజాస్పందన కానీ, వాళ్ళ మూమెంట్ కానీ, వాళ్ళకి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు, అధికారంలోకి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను సిద్ధమా అని అడుగుతున్నాడు. మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రజలను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. 2024లోని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. ఎందుకంటే ఈరోజు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కనుక ప్రత్యేకంగా మేము చూసేదంటే, అంటే నేను దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక నేను మాది నిడదవోలు. అయితే దళితులకు సంబంధించి ఈరోజు కొత్తగా మాకు పివి సునీల్ కుమార్ గారు మాకు ఎప్పుడు నుండో పోరాడతారనమాట దళితుల గురించి. మాకు పోరాడారు. దళితులకి ప్రత్యేక పంచాయతీ, దళిత వాడలకు బాగా పంచాయతీకి రావాలి, ఏమన్నా సమస్యలు ఉన్నా మాలో మేము చర్చించుకోవాలి, ఒక పంచాయతీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండి మేము ప్రభుత్వాన్ని అన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ప్రతి గవర్నమెంట్ని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. 500 ఎక్కువ మంది జనాభా కలిగిన వాళ్ళు కూడా ఎక్కువ మందిని కూడా ఈరోజు ప్రత్యేక పంచాయతీ దాన్ని సమర్థించేలాగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు మాకు. ఎందుకంటే మేము ఎందుకు నమ్ముతున్నామంటే దళిత జాతిలో మేమంతా జగన్ పక్షాన ఉంటాం, ఎందుకు మీరు అంతా అలా కట్టుబడి ఉన్నామంటే దీని గురించే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా అదే చేస్తారు. మేము ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి. మా సరౌండింగ్ నిడదవోలు ఏరియాలో ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారు నాయకత్వంలో మాకు చాలా అభివృద్ధి బాగా జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇలా పెన్షన్ల పెంపు కానీ, మామూలుగా ఇంకా అమ్మఒడి కానీ ఇవన్నీ పెంచడం కూడా బాగా జరిగింది సార్. మేనిఫెస్టో మాత్రం చాలా మళ్ళీ అధికారంలో రాబోతుందా వైఎస్ఆర్సీపీ? తప్పకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుండి మనకు చెప్తూనే ఉన్నారు, ఒంటరి పోరాటం అనేది దమ్మున్న నాయకుడికి ఒక్కడిగా ఉంటుంది. అది 175 నియోజకవర్గాలు 170 ఒక్క సీటు కూడా మించిపోకుండా 175 నియోజకవర్గాలకి ఖచ్చితంగా కొడతారు. ఖచ్చితంగా యువతకి పెద్దపీట వేస్తూ, విద్యకు పెద్దపీట వేస్తూ మరి 2024 మేనిఫెస్టో విడుదల చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా ఇది యువతకి ఎలా ఉందనుకుంటున్నారు? ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను నేనైతే, నా ఒపీనియన్ వరకు అయితే. ఇప్పుడు జనాలు డెసిషన్ అయితే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. 2024 జగన్ రావబోతున్నాడు. మరి ఎన్ని సీట్లు వస్తాయి అనేది 140 అనుకుంటున్నాం. లెట్స్ సీ జనాల డెసిషన్. కానీ మేనిఫెస్టో అనేది ఒక పార్టీకి భగవద్గీత, బైబిల్ లేకపోతే ఖురాన్ ఏదో అంటున్నారు మొత్తానికి. ఈ ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఇది మళ్ళీ అమలు తీరు ఎలా ఉండబోతుంది? 100%
అమలు తీరైతుంది. 90 జగన్ చెప్పినట్టు మనకి 99.4 ఎంత అయింది ఎరోల్స్. ఈసారి 100% అందరికి పథకాలు అనేవి వస్తాయి. అలాగే 3 క్యాపిటల్స్ ఏదైతే చెప్పారో అది ఇంకా దానికి కూడా కట్టుబడి ఉన్నాడు. యువతకి మెయిన్ ఉపాధి లేకుండా పోయింది, ఉద్యోగాలు లేకుండా పోయిందని ఒక విమర్శ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికి కూడా. అయితే దానికి ఇప్పుడు మన సచివాలయం అక్కడ ఇచ్చాడు, అది ఉపాధిదే కదా. ఇంకా వస్తాయి. ఇప్పుడే ఫస్ట్ రాగానే 2 years కరోనా వచ్చింది. ఈ 3 years లో చేయాలంటే చాలా కష్టం కదా. చేస్తాడు, ఇంకా ఫ్యూచర్ లో వచ్చే కొద్దీ చేస్తూ ఉంటాడు. జాబ్స్ కూడా వస్తాయి, ఐటీ కూడా వస్తుంది, అలాగే మనకి ఫ్యూచర్ లో డెవలప్మెంట్ కూడా వస్తుంది. 3 రాజధాని పూర్తిగా అన్నిటికీ సమానంగా డెవలప్మెంట్ జరిగిద్ది. ఈ మేనిఫెస్టోని ఎలా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు? అందరూ ఈ మేనిఫెస్టో ఏదో ఉందో అబద్ధాలు లేకుండా అంతా నిజాయితీగా ఇస్తారు అనే నమ్మకంతో జనాలు ఉంటారని అనుకుంటున్నా. మళ్ళీ ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోతో ముఖ్యమంత్రి అవబోతున్నారో జగన్మోహన్ రెడ్డి? పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 అంటున్నారో అది వచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను.